హల్లెలూయా! థ్యాంక్ యూ జీసస్. మరి దేవుని సేవించుటలో ఆరో భాగానికి మనం వచ్చాము. ఈ ఆరో భాగంలో మనము మరి ముఖ్యంగా చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మీరు గనక ఇంతకుముందు మరి మరి ఎపిసోడ్స్‌ని గనుక చూడకపోతే మీరు కావాలంటే మరలా బ్యాక్‌కి వెళ్ళి ఫస్ట్ నుంచి ఆ వీడియోస్ చూడాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఒక సీరీస్ లాగా మేము దీన్ని చేస్తున్నాం కాబట్టి. హల్లెలూయా! ఈరోజు దేవుని సేవించుట ఆరో భాగంలోకి మనం వచ్చాము. ఆరో భాగంలో దేవుని సేవించడానికి ప్రాముఖ్యంగా మరి కావాల్సిందేంటంటే దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టడం. దేవునితోటి మరి అన్యోన్యమైన సంబంధము, సహవాసము మనం ఎలా కలిగి ఉండాలి? ఏ విధంగా ఆ సహవాసంను అభివృద్ధి చేసుకోవాలి? మరి ఇంతకుముందు అభివృద్ధి చేసుకున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? వాళ్ళ జీవితాల్లో ఎలాగ మరి మార్పు అనేది జరిగింది? ఏ విధంగా వాళ్ళు దేవుని కొరకు బలిపీఠాన్ని కట్టి, దేవునితో సహవాసం చేసి, మరి వాగ్దానాలని స్వతంత్రించుకున్నారు. దేశాలని స్వతంత్రించుకున్నారు. రాష్ట్రాలని మరి దేశాలని స్వతంత్రించుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా మరి వాళ్ళు జీవించారు. హల్లెలూయా! అందుకనే మీ జీవితంలో ఏది కావాలన్నా కానీ బైబిల్‌నే మీరు ప్రామాణికంగా తీసుకోవాలి. బైబిల్‌లోని ఉదాహరణలను మాత్రమే మనం తీసుకొని మన జీవితాలకి మనం అప్లై చేసినప్పుడు మాత్రమే మన జీవితంలో గొప్ప మార్పు అనేది వస్తుంది. మన జీవితాలు వర్ధిల్లుతాయి. హల్లెలూయా! చాలామంది జీవితాల్లో మనం చూసినట్లయితే అనేకమైన వాగ్దానాలుంటాయి. అనేకమైన ప్రవచనాలుంటాయి. అనేకమైన మరి దేవుని మాటలు వారి జీవితంలో నిరర్ధకంగా అయిపోతూ ఉంటాయి. ఎందుకు అంటే మరి వాగ్దానాలనేవి నెరవేర్పు అనేది ఏ విధంగా జరుగుతుందో మనం చూద్దాం. హల్లెలూయా! మరి మొట్టమొదట మరి బైబిల్‌లో ఆహ్, బలిపీఠం కట్టింది ఎవరంటే నోవహు. హల్లెలూయా! ఆదికాండం 8వ అధ్యాయము 20వ వచనంలో చూసినట్లయితే మొట్టమొదట నోవహు మరి బలిపీఠాన్ని కడతాడు. ఎప్పుడైతే మరి రక్షణ ఓడలో మరి నోవహు వారి కుటుంబం రక్షించబడుతుందో, ఆ రక్షించబడిన తరువాత మొట్టమొదట నోవహు ఓడలో నుంచి బయటకొచ్చిన తర్వాత దేవుడు మరి నోవహు మొట్టైన సువాసనగా దేవునికి దహనబలి అర్పిస్తాడు. హల్లెలూయా! మరి ఇక్కడ చూసినట్లయితే దేవుడు నోవహుకి ఆ బలిపీఠం కట్టమని చెప్పలేదు. ఆ తర్వాత బలి అర్పించమని కూడా చెప్పలేదు. కానీ దేవుడు మరి నోవహు ఎందుకు మరి అలా చేశాడు? ఏ విధంగా మరి నోవహు మరి ఆ బలిపీఠం కట్టాలనే ఆలోచన అతనికొచ్చింది? ఎందుకు అలా చేశాడనేది మనం చూద్దాం. ఒకసారి ఆదికాండము 8వ అధ్యాయము 20వ వచనం తీసుకొని అందరూ చదవాల్సిందిగా కోరుతున్నాను. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ, పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్నిటిని తీసి కొని ఆ బలిపీఠం మీద దహన బలిగా అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆహ్వానించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకనగా నరుని హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారం ఇంకను సమస్త జీవులను సంహరించెను. భూమి నిలిచి ఉన్నంత కాలము వేదకాలము, కోతకాలము, శీతోష్ణములను, వేసవి శీతాకాలమును, రాత్రింపవళ్ళు ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. హల్లెలూయా! ఇక్కడ చూసినట్లయితే మరి నోవహు బలి అర్పించాడు. బలిపీఠం కట్టాడు. అయితే ఈ మాటలన్నీ కూడా దేవుడు నోవహుతో చెప్పినట్టు లేదు. తన హృదయంలో అనుకున్నట్టుగా ఉంది. అయితే హృదయంలో అనుకున్న విషయాలు మరి నోవహుకి ఎలా అర్థమయ్యాయి? హల్లెలూయా! చాలా సార్లు మనం గమనిస్తే ఎప్పుడైతే మనము దేవుని హృదయానికి మనం రెస్పాండ్ అవుతామో, దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాలని మనము చూస్తూ మరి దానికి రెస్పాండ్ అయ్యి మనం ప్రవర్తిస్తాము. హల్లెలూయా! అప్పుడు మన జీవితంలో ఆశీర్వాదాలు, దేవుని హృదయం అనేది మనకు అర్థమవుతుంది. హల్లెలూయా! ఇక్కడ చూసినట్లయితే నోవహుకి దేవుడు బలిపీఠం కట్టమని చెప్పలేదు. మరి ఏమి చేయమని చెప్పలేదు. అదే ఒక ఓడ కట్టమని చెప్పాడు. హల్లెలూయా! ఆ ఓడ ద్వారా మరి ఆ ఓడలో నుంచి నీటి వరదలో నశించిపోకుండా మరి నోవహు కుటుంబము కాపాడబడ్డారు. కాపాడబడిన తరువాత, రక్షించబడిన తరువాత ఇమ్మీడియేట్ రెస్పాన్స్ ఏం చేశాడు అంటే నోవహు, యెస్, దేవుడు మమ్మల్ని రక్షించాడు. మమ్మల్ని కాపాడాడు. ఆ నరకంలో నుండి మమ్మల్ని కాపాడాడు. ఆ మరణంలో నుండి మమ్మల్ని కాపాడాడు. ప్రపంచమంతా మునిగిపోతున్నా సరే దేవుడు మమ్మల్ని కాపాడాడని రెస్పాన్స్ తోటి, కృతజ్ఞతతోటి దేవునికి ఆ అర్పణలనేవి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా! ఎప్పుడైతే కృతజ్ఞతతో నోవహు అర్పణ తీసుకొని వచ్చాడో అదెంతో ఇంపుగా దేవుని సన్నిధికి చేరింది. ఆ ఇంపుగా చేరడాన్ని బట్టి దేవుడు మరి తన హృదయంలో నోవహును బట్టి మరి ఇంకెన్నడూ గూడా భూమి మీద ఉన్న మనుషులెవ్వరిని గూడా నేను మరలా శపించనని తన హృదయంలో అనుకున్నాడు. 2 విషయాలు జరిగాయి. ఇక్కడ దేవుడు తన హృదయంలో
నెమ్మది పొందాడు. దేవుడు తన హృదయంలో మరి ఎంతో కంఫర్ట్ ఫీల్ అయ్యాడు. హల్లెలూయా! అంతకుముందు వరకున్న ప్రజలందరూ ఏంటి? దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నారు. ఎవరు దేవుని హృదయాన్ని అర్థం చేసుకోలేదు. ఎవ్వరు కూడా ఏం చేశారంటే వారికి నచ్చిన నడతల్ని నడుచుకుంటూ మరి వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు. కానీ నోవహు ఒక్కడే దేవుని వలన కృప పొందాడు. అయితే నోవహు దేవుడు చెప్పిందల్లా చేస్తున్నాడు గానీ, చెప్పనిది మొట్టమొదటిసారిగా మరి ఓడలో నుంచి బయటకొచ్చిన తర్వాత చేస్తాడు. హల్లెలూయా! చూడండి చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే బైబిల్‌లో ఉన్నవి దేవుడు చెప్పినయే మనం చేయాలి. దేవుడు దశమ భాగం ఇవ్వమన్నాడు కాబట్టి మనం ఇవ్వాలి. కానీ దేవుడు చెప్పనివి దేవుని హృదయాన్ని తెలుసుకొని దేవునికి ఏది ఇష్టమో హల్లెలూయా! దేవునికి ఏది దేవుణ్ణి సంతోషపెడతది. చూడండి అందుకనే బైబిల్‌లో ఏముంటదంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవునికి ఏది నచ్చుతుంది? దేవునికి ఏదంటే ఇష్టము? దేవునికి ఏ పనంటే ఇష్టము? దేవునికి ఎలా చేస్తే ఇష్టము? ఇవన్నీ కూడా మనము అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకుంటామంటే, ఎప్పుడైతే మీరు బలిపీఠం కడతారో, దేవుని హృదయంలో ఏముంది అనేది మీకు అర్థమవుతుంది. హల్లెలూయా! మరి అప్పుడు నోవహు తర్వాత మనం చూసినట్లయితే దేవుడు నోవహుతో మరి 9వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, మరియు దేవుడు నోవహుతో అతని కుమారులతోను, ఇదిగో నేను మీతోను మీ తదనంతరం మీ సంతానముతోను మీతో కూడనున్న ప్రతి జీవితోను పక్షులేమి పశువులేమి మీతో కూడున్న సమస్త జంతువులేమి ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త జంతువులతోనూ నా నిబంధనను స్థిరపరచుచున్నాను. నేను నా నిబంధనను స్థిరపరచుదును. సమస్త శరీరుల మీద ప్రవాహ జలములను ఇంకను లయపరచబడవు. భూమిని నాశనము చేయుటకు ఇంకను ప్రవాహ జలములు కలగదని పలికెను. దేవుడు నాకును నీకును మధ్యను సమస్త జీవరాశులకు మధ్యను నేను తరతరముల వరకు ఏర్పరచున్న నిబంధన గుర్తు ఇదే. మేఘములో నా ధనస్సును ఉంచితిని, అది మీకును నాకును మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. హల్లెలూయా! చూడండి ఆ తర్వాత ఏం చెప్తున్నాడంటే దేవుడు ఒక నిబంధనని మరి నోవహుతో చేస్తున్నాడు. నోవహుతో నిబంధన చేసి ఆ నిబంధనలో ఏం చెప్తున్నాడంటే ఆ నిబంధనకు ఒక సూచన ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా! ఈరోజు దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, మహత్కార్యాలు చేసే దేవుడు. మీ జీవితంలో ఏ కొరత ఉన్నా కానీ ఆ కొరతని తీర్చగలిగిన దేవుడు. మనం సేవిస్తూ కూడా ఇంకా కొరతల్లో, ఇంకా నష్టాల్లో, ఇంకా వాగ్దానాలు నెరవేరకుండా మనం జీవిస్తూ ఉంటాం. హల్లెలూయా! ఎందుకంటే అది దేవుని చిత్తం కాదు. కానీ మన రెస్పాన్స్ అనేది దేవునికి సరిగ్గా లేకపోవడం వల్ల, మనం ఏం చేయాలో దాన్ని చేయకపోవడం వల్ల, మన జీవితంలో ఉన్న కొరత అనేది మనం చూస్తున్నాం. మన జీవితంలో నష్టం అనేది మనం చూస్తున్నాం. మన జీవితంలో ఓటమి అనేది మనం చూస్తున్నాం. హల్లెలూయా! ఇప్పుడు మరి నోవహు చేసిన ఈ మొట్టమొదటి ఈ బలిపీఠాన్ని కట్టడం ద్వారా మరి భూమి మీద ఇంక ఎన్నడూ కూడా నీటి వరద చేత సమస్త జీవరాశులు నశించిపోకుండా ఉండే ఒక గొప్ప వాగ్దానం అనేది దేవుని ద్వారా నిబంధన అనేది భూమి మీదకి నోవహు తీసుకొని వచ్చాడు. హల్లెలూయా! ఆ తర్వాత మరి ఇంకొక వ్యక్తి మనం ధ్యానిద్దాం. ఎవరంటే అబ్రహాము. హల్లెలూయా! తర్వాత నోవహు తర్వాత మరి దేవునికి బలిపీఠం కట్టింది ఎవరంటే అబ్రహాము. హల్లెలూయా! అబ్రహాము జీవితాన్ని కూడా మనం ధ్యానిద్దాం. అబ్రహాముకి దేవుడు బలిపీఠం కట్టమని చెప్పాడా? హల్లెలూయా! లేదు. చూడండి ఇక్కడ అబ్రహాముతోటి దేవుడు ఏమంటున్నాడంటే, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించబో దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించెదను. నిన్ను దూషించు వారిని నేను శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడని అబ్రాహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం వెళ్ళెను. లోతు కూడా అతనితో కూడా వెళ్ళాను. హల్లెలూయా! ఇక్కడ చూసినట్లయితే అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. దేవుని పిలుపొచ్చింది. వాగ్దానం వచ్చింది. మరి దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత నీకు చూపించి దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. హల్లెలూయా! నీవు ఆశీర్వాదముగా నుందువు. ఈ వాగ్దానం ఎప్పుడైతే దేవుడు ఇచ్చాడో, వాగ్దానం ఎప్పుడైతే దేవుడిచ్చి పిలిచాడో, ఈ పిలిచిన వెంటనే ఒకటి అబ్రహాము రెస్పాండ్ అయ్యాడు. వె దేవుడు పిలిచిన స్థలానికి అబ్రహాం వచ్చాడు. వచ్చిన తర్వాత మరి అలాగే ఉండలేదు. హల్లెలూయా! వచ్చిన తర్వాత మొట్టమొదట ఆ పిలుపుకి రెస్పాన్స్‌గా అబ్రహాం ఏం చేశాడో తెలుసా? మనం చూసినట్లయితే 7వ అధ్యాయంలో
ఎప్పుడైతే అబ్రాహామును పిలిచాడో మరి ఆ కానాను దేశానికి, హారాను దేశం నుండి బయలుదేరి అబ్రాహాము కానాను దేశానికి వచ్చాడు. వచ్చిన తరువాత మరి అక్కడ యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠం కట్టాడు. హల్లెలూయా! చూడండి, ఇక్కడ మొట్టమొదటి బలిపీఠాన్ని అబ్రాహాం కడుతున్నాడు. ఎందుకు బలిపీఠం కడుతున్నాడు అంటే, మీకు దేవునికి ఉండే సంబంధం. హల్లెలూయా! బలిపీఠం అనేది దేన్ని సూచిస్తుందంటే, మీకు దేవునికి ఉండే సంబంధాన్ని సూచిస్తుంది. మీరు ఒక వ్యక్తితో ఒక సంబంధం చేసుకున్నారనుకోండి, ఒక వివాహం చేసుకున్నారనుకోండి, ఆ వివాహానికి గుర్తేంటి? నిబంధన. తర్వాత ఆ వివాహానికి గుర్తేంటంటే, మీరిద్దరు కలిసి ఒక చోట ఉంటారు. హల్లెలూయా! మీరిద్దరు కలిసి ఒక ఇంట్లో ఉంటారు. అది నిబంధన. హల్లెలూయా! అలాగా దేవుడు ఒక వ్యక్తితో నిబంధన చేస్తున్నాడు అంటే, దేవుడు ఆ వ్యక్తితో ఉండాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా! ఈరోజు దేవుడు మీ జీవితంలో వాగ్దానాలు ఇస్తున్నాడు అంటే, ఆయన మీతో ఉండాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా! వాగ్దానం ఇచ్చినవాడు మీతో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకనే ఆయన వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. హల్లెలూయా! తర్వాత చూసినట్లయితే అక్కడ నుండి బయలుదేరి బేతేలుకు తూర్పుకు. చూడండి, అబ్రాహాము గనక మనం చూసినట్లయితే అబ్రాహాము 4 బలిపీఠాలను కట్టినట్టుగా మనం చూస్తాము. మనం ఈ 4ని కూడా మనం ఈరోజు ధ్యానిద్దాము. మరి మొట్టమొదటి బలిపీఠము మరి దేవుని యొక్క పిలుపుకు రెస్పాన్స్‌గా మరి కట్టాడు. కట్టిన తర్వాత తిరిగి మళ్ళా అదే జర్నీలో ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా! చూడండి, మరి అక్కడ బలిపీఠం కట్టెను. అక్కడ నుండి బయలుదేరి బేతేలుకు హాయికి తూర్పునున్న కొండకు చేరి, పడమట బేతేలుకును తూర్పున హాయికి మధ్య గుడారం వేసి, యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. హల్లెలూయా! ఇక్కడ చూడండి, ఫస్ట్ బలిపీఠం కట్టినప్పుడు ఏం చేశారంటే, ఆయన ఏం చేయలేదు. హల్లెలూయా! చూడండి, చాలా మన జీవితంలో కూడా మన దేవుణ్ణి ఎలా చేయాలి, ఎలా సమకూర్చాలి, ఎలాగా దేవునికి రెస్పాండ్ అవ్వాలి అనేది మరి రక్షించబడిన వెంటనే మనకు తెలీదు. మనం బోధకుల ద్వారా వింటూ ఉంటాము. అనేకమైన మాటలు వింటూ ఉంటాము. మరి వాక్యాన్ని చదువుతూ ఉంటాము. అయితే ఎప్పుడైతే దేవునికి మీరు రెస్పాండ్ అవ్వడం ప్రారంభిస్తారో, ఆ తర్వాత మెల్లగా ప్రారంభించండి. ఒకే ఎత్తున ఒక పెద్దదాన్ని చేసేయాలి అని చూడకండి. చిన్నగా మొదలుపెట్టండి. మొదలుపెట్టి మొట్టమొదట ఇక్కడ అబ్రాహాం ఏం చేశాడు? ఒక బలిపీఠం కట్టాడు. ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు. తర్వాత ఏం చేశాడు? మరలా ప్రయాణమై వెళ్తూ ఉంటూ మరలా ఇంకో చోటకి చేరినప్పుడు మళ్ళా అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టి అక్కడ ప్రార్థన చేయడం ప్రారంభించాడు. బలిపీఠంలో అబ్రాహాం ఏం చేస్తున్నాడంటే ప్రార్థన అనేది ప్రారంభించాడు. హల్లెలూయా! ప్రార్థన అనే బలిపీఠాన్ని అబ్రాహాం కట్టాడు. హల్లెలూయా! మొట్టమొదటి బలిపీఠం ఏంటి? కేవలం అది బలిపీఠం మాత్రమే. రెండవసారి కట్టిన బలిపీఠం ఏంటి? అది ప్రార్థన బలిపీఠం. ప్రార్థన చేయడము ప్రారంభించాడు. హల్లెలూయా! ఈరోజు మీరు కట్టిన బలిపీఠాల్లో మీరు మొట్టమొదట ఒక బలిపీఠం కట్టాలి. ఆ బలిపీఠం కట్టిన తరువాత మీరు ప్రార్థన చేయడం ప్రారంభించాలి. హల్లెలూయా! దేవునితో సహవాసం చేయడం ప్రారంభించాలి. దేవుని వాగ్దానాలకి రెస్పాండ్ అవ్వడం ప్రారంభించాలి. హల్లెలూయా! అందుకనే మనం చూసినట్లయితే ఎవరి జీవితంలో అయితే బలిపీఠం కట్టబడి ఉంటుందో, ఎవరైతే బలిపీఠం కట్టి మరి ముందుకు సాగుతూ ఉంటారో, వారి జీవితంలో కూడా మనం చూసినట్లయితే గొప్ప ఆశీర్వాదము, గొప్ప మేలు, గొప్ప విడుదల వారు చూస్తూ ఉంటారు. హల్లెలూయా! దేవునితో వాళ్ళకుండే నడక, వాళ్ళకుండే సహవాసము అన్యోన్యమైన సహవాసంగా ఉంటుంది. హల్లెలూయా! చూడండి, దేవునితోటి మరి బలిపీఠం కట్టకుండా కూడా మీరు జీవించొచ్చు. హల్లెలూయా! మరి దేవునితో మీరు సహవాసం అనేది వేరు. దేవునితో బలిపీఠం కట్టి దేవునికి రెస్పాండ్ అయ్యి దేవునితో జీవించడం అనేది వేరు. హల్లెలూయా! దేవునికి ఎలా మీరు జీవించాలనుకుంటున్నారు? ఏ విధంగా మీరు మీరు దేవునితో సహవాసం చేయాలనుకుంటున్నారు అనేది చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా! ఎందుకంటే ఈ సబ్జెక్ట్ చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి లిటరల్‌గా నేను 3, 4 డేస్ నుంచి మేము ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు మరి ఫస్ట్ టైమ్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ కెమెరాలో మొత్తం డిస్టర్బెన్స్ వచ్చేసింది. మైక్ డిస్టర్బెన్స్ వచ్చింది. కంప్లీట్‌గా డిస్టర్బెన్స్ అయిపోయింది. తర్వాత రెండోసారి చేద్దాం అనుకున్నప్పుడు ఒక ఫోన్ కాల్ వచ్చింది. దాంతో డిస్టర్బ్ అయిపోయాను. తర్వాత మూడోసారి నిన్న మరి నేను మరలా దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఎలా ప్రభువా, దీన్ని నేను ఏం చేయాలి అని ప్రేయర్ చేస్తూ సడెన్‌గా నేను వర్షిప్‌లోకి వెళ్ళి మరి వర్షిప్ చేయడం ప్రారంభించాను. వర్షిప్ చేస్తున్నప్పుడు నేను చూసినట్లయితే సడెన్‌గా ఆహ్,
అట్మాస్ఫియర్ అనేది చేంజ్ అయిపోయి, వెంటనే నేను చూసినట్లయితే నా చేతి మీద అంతా కూడా గోల్డ్ డస్ట్ అనేది ఫార్మ్ అయిపోయింది. హల్లెలూయా! సడన్‌లీ హెవెన్ ఓపెన్ అయిపోయింది. పరలోకపు దేవుని సన్నిధి దిగివచ్చి, గొప్ప మహిమ దిగివచ్చి, చాలా అద్భుతంగా మరి దేవుని సన్నిధిని అనుభవించడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు దేవుడు మార్గం తెరిచినాడు. హల్లెలూయా! ఎందుకంటే నా ప్రజలు నాతో సహవాసం చేయాలి. నా ప్రజలు, నా బిడ్డలు నాతో సహవాసం చేయాలి. నేను వారికి దేవుడినయుండి, వారికి తండ్రినయుండి, వారి జీవితంలో ఇవ్వబడిన ప్రతి వాగ్దానాన్ని స్వతంత్రింప చేయడానికి నేను వారితో ఉండాలి. ఇది దేవుని యొక్క హృదయ వాంఛ. హల్లెలూయా! ఆ కోరిక దేవునికి మరి తీరాలని ఎంతో ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా! తర్వాత మనం చూసినట్లయితే అబ్రాహాము 13 అధ్యాయం మూడవ బలిపీఠం ఎక్కడ కట్టాడంటే 13 అధ్యాయము 18వ వచనం. అప్పుడు అబ్రహాము తన గుడారమును తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టాను. హల్లెలూయా! చూడండి, మూడవ చోట బలిపీఠం కట్టి, ఈ మూడవ బలిపీఠం ఏంటంటే స్తుతి బలి. హల్లెలూయా! ఇట్ ఈస్ ఏ ప్రేయర్ ఆఫ్ వర్షిప్. ఇట్ ఈస్ ఎ ఆల్టర్ ఆఫ్ వర్షిప్. హల్లెలూయా! అక్కడి నుంచి చూసినట్లయితే అబ్రహాము దేవుడిని స్తుతిస్తున్నాడు. మరి విడిచిపోయి వెళ్ళిన తర్వాత దేవుడు అబ్రహాముకు మరల ప్రత్యక్షమయ్యి, నీ సంతానమును లెక్కింపలేనంత విస్తారముగా చేస్తానని చెప్పాడు. అప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానానికి మరలా రెస్పాండ్ అయ్యి మరల బలిపీఠం కడుతూ ఉన్నాడు. హల్లెలూయా! ఎప్పుడైతే ఈ బలిపీఠం కట్టడం ప్రారంభించాడో, ఈ బలిపీఠం ఏందంటే స్తుతి బలిపీఠం. హల్లెలూయా! తర్వాత 4వ బలిపీఠము మరి అబ్రహాం ఎక్కడ కట్టాడంటే ఆదికాండం 20 అధ్యాయము 22వ అధ్యాయము 9వ వచనంలో. హల్లెలూయా! 4వ బలిపీఠం ఏంటంటే ఇట్ ఈస్ ఎన్ ఆల్టర్ ఆఫ్ టెస్టింగ్. హల్లెలూయా! మరి 4వ బలిపీఠం కట్టే సమయానికి కనుక మనం గమనిస్తే దేవుడు చేసిన ప్రతి వాగ్దానము అబ్రహాము జీవితంలో నెరవేరింది. ఏ సంతానం కోసమైతే బాధపడుతున్నాడో ఆ సంతానం వచ్చేసింది. అన్ని విషయాల్లో అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. వాగ్దానాలన్నీ ఆయన జీవితంలో నెరవేర్చబడ్డాయి. అవన్నీ అయిన తరువాత దేవుడు వాక్యము అబ్రహాం దగ్గరికి వచ్చి అబ్రహామును పరీక్షిస్తూ ఉంది. హల్లెలూయా! ఈ అబ్రహామును పరీక్షించినప్పుడు మరల ఇంకొక బలిపీఠాన్ని అబ్రహాం కడుతున్నాడు. అదేంటంటే మరి మోరియా పర్వతం దగ్గర మరి ఇస్సాకుని మరి దేవుడు బలిగా అర్పించమని చెప్పినప్పుడు అక్కడ ఇస్సాకు మీద కట్టెలు పెట్టి మరి మోరియా పర్వతం మీదకి ఎక్కుతాడు. ఇది అబ్రహాము కట్టిన చివరి బలిపీఠం. హల్లెలూయా! చూడండి, అబ్రహాము జీవితంలో కనుక మనం చూసినట్లయితే చాలా మట్టుకి మరి సమయము వృధా అయినట్లుంటది. చాలా మట్టుకి ఆయన నష్టపోయినట్టుంటాడు. కానీ దేవునితో ఆ కంటిన్యూయల్ ఫెలోషిప్, అన్యోన్యమైన సహవాసంలో ఉండడం వలన మరి అబ్రహాం జీవితంలో అన్ని ఆశీర్వాదాలు, అన్ని వాగ్దానాలు మరి నెరవేర్చబడ్డాయి. హల్లెలూయా! మరి ఎప్పుడైతే మీ జీవితంలో కూడా ఇంకా మీరు వాగ్దానాలు నెరవేర్చబడట్లేదా? ఎన్ని వాగ్దానాలు మీ జీవితంలో నెరవేర్చబడకుండా ఆగిపోయాయి? ఒక్కసారి మీరు లిస్ట్ రాసుకోండి. హల్లెలూయా! వీటన్నిటికి ప్రారంభం ఎక్కడి నుంచి? హల్లెలూయా! ఎక్కడ ఆది ఉంది, ఎక్కడ అంతమైంది అనేది మీరు గమనించుకోవాలి. హల్లెలూయా! లేకపోతే ఏమవుతుందంటే మీ జీవితంలో అలా పోతూనే ఉంటారు. తర్వాత ఎక్కడ ప్రారంభించాము, ఎక్కడ ముగించబడిందనేది ఆది అంతం అనేది లేకుండా ఉంటుంది. హల్లెలూయా! కానీ అబ్రహాం జీవితంలో గనుక మనం చూసినట్లయితే ఆదికాండం 12 అధ్యాయంలో నుంచి 22 అధ్యాయం వరకి, 24 అధ్యాయం వరకు కూడా మనం చూసినట్లయితే ప్రతి చోట దేవుని ఇంటర్వెన్షన్ అనేది ఉన్నట్లుగా మనం చూస్తాం. అందుకనే ఇస్సాకుని భార్యని తీసుకొచ్చినప్పుడు కూడా మరి ఎలియేజర్ అంటాడు, నా యజమానుని దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. హల్లెలూయా! అన్ని విషయాల్లో ఆశీర్వదించబడిన స్థితి ఈరోజు మీకు కావాలా? హల్లెలూయా! అన్ని విషయాల్లో జయించిన స్థితి ఈరోజు మీకు కావాలా? అన్ని విషయాల్లో విడుదల పొందిన స్థితి మీకు కావాలా? అన్ని విషయాల్లో సమాధానము, నెమ్మది, శాంతి, మరి సమృద్ధి, ఐశ్వర్యము, ఘనత, పేరు, ప్రతిష్టలు ఇవన్నీ కలిగిన స్థితి మీకు కావాలి అంటే హల్లెలూయా! దేవునికి మొట్టమొదటిగా బలిపీఠం కట్టండి. హల్లెలూయా! మరి అబ్రహాము మరి 4వ బలిపీఠం ఏంటంటే ఇట్ ఈస్ ఏ ఆల్టర్ ఆఫ్ టెస్టింగ్ అనమాట. మరి ఈ బలిపీఠం మీద మరి అబ్రహాము మరి
వెళ్ళాడు. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. అప్పటికి అబ్రహాము యొక్క విశ్వాసం ఎంతగా పెరిగిపోయిందంటే, ఈ నా కుమారుడిని ఈ బలిపీఠం మీద నేను అర్పించినా కానీ తిరిగి మరలా ఆ దేవుడు నాకు అనుగ్రహిస్తాడు అని. అక్కడ మరి అప్పుడు చూసినట్లయితే 20 చూద్దాం ఒక్కసారి ఆ వచనం చూసుకొని మనం. అదే 22 అధ్యాయం మొదటి వచనం. ఇది అయిన తర్వాత దేవుడు అబ్రాహామును పరిశోధించెను. అలాగు వారిద్దరును కూడి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రాహాము అక్కడ బలిపీఠం కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడైన ఇస్సాకును బంధించి ఆ పీఠం మీదనున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రాహాము తన కుమారుని వధించుటకు చెయ్యి చాపి తన కత్తిని పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రాహమా అబ్రాహమా అని పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఈ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతడు నేమీ చేయకము, నీకు ఒక్కడైన నీ కుమారుని వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడమని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. అప్పుడు అబ్రాహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్మున తగులుకొని ఉన్న పొట్టేలు వెనుక తట్టును కనబడెను. అప్పుడు అబ్రాహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా దహన బలి అర్పించాను. అందుకు అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టాను. హల్లెలూయా! చూడండి, అబ్రహాము గనుక మనం చూసినట్లయితే ఈ చోటుకి చేరి మరి అక్కడ అబ్రహాము ఇట్ ఈస్ ఎ టైమ్ ఆఫ్ టెస్టింగ్. హల్లెలూయా! టెస్టింగ్ టైం అనేది వాగ్దానాలు నెరవేర్చిన తర్వాత దేవుడు టెస్టింగ్ అనేది ఇస్తాడు. ఈరోజు మీ జీవితంలో కంటిన్యూయల్గా టెస్టింగ్ ఇస్తున్నాడా దేవుడు? హల్లెలూయా! చాలామంది అనుకుంటారు దేవుడు నన్ను ఎప్పుడు పరీక్షిస్తూనే ఉన్నాడని. ఈ విషయంలో కూడా నన్ను పరీక్షిస్తున్నాడు. హల్లెలూయా! దేవుడు పరీక్షిస్తున్నాడా? అపవాది పరీక్షిస్తున్నాడా? హల్లెలూయా! ఈ లోక విషయాలకై మీరు శ్రమ పడుతూ పరీక్షించబడుతూ ఉన్నారా? కాన్స్టెంట్గా మీరు గమనించుకోవాలి. హల్లెలూయా! దేవుడు తన వాగ్దానాలు నెరవేర్చిన తర్వాత, తన వాక్యాన్ని మీ జీవితంలో పెట్టిన తర్వాత మాత్రమే ఆయన పరీక్ష అనేది ఇస్తాడు. ఆయన మీకు క్లాస్ చెప్పకుండా, అంటే మీకు చదువుకోకుండా, పాఠం నేర్పించకుండా మీకు పరీక్షలు పెట్టేవాడు కాదు. హల్లెలూయా! దేవుడు మరి అబ్రాహాముకి 25 సంవత్సరాలు, 40 సంవత్సరాలు మరి అబ్రాహాముకి నేర్పించిన తర్వాత మరి లాస్ట్‌కి వచ్చింది ఏంటంటే ఆల్టర్ ఆఫ్ టెస్టింగ్. హల్లెలూయా! మన ప్రారంభంలోనే ఆల్టర్ ఆఫ్ టెస్టింగ్ ఎందుకొస్తుంది? మీరు గమనించాలి. ఈ ఆ పరీక్షలనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎందుకొస్తున్నాయి? ఎలా వస్తున్నాయి? ఇవన్నీ గమనించుకోవాలి మీరు. అబ్రహాము ఆల్టర్ ఆఫ్ టెస్టింగ్. హల్లెలూయా! ఈ ఆల్టర్ ఆఫ్ టెస్టింగ్ అనేది మరి అబ్రహాముకి వాగ్దానాలన్నీ నెరవేర్చబడిన తరువాత మరి అబ్రహాము ఈ పరీక్ష గుండా వెళ్ళాడు. హల్లెలూయా! కాబట్టి మన జీవితంలో కూడా మొట్టమొదట దేవునితో సహవాసం చేయడానికి మరి ఈ బలిపీఠం అనేది మనము కట్టాలి. హల్లెలూయా! మొట్టమొదటిది మరి ఎందుకు మనం బలిపీఠం కట్టాలి? ఒకటి, దేవుని హృదయాన్ని తెలుసుకోవడానికి. రెండోది, దేవునితో సహవాసం చేయడానికి. మూడోది, దేవుని ఆరాధించడానికి, గణపరచడానికి, దేవుని కొరకు ప్రత్యేకించబడిన స్థితిలో మనం జీవించడానికి. హల్లెలూయా! ఐదోది, దేవుడికి మీకు ఉన్న అన్యోన్యమైన సంబంధము మరియు ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చబడే స్థితిలోకి మీరు రావడానికి మరి బలిపీఠం అనేది కట్టాలి. హల్లెలూయా! ఈరోజు ఇంతవరకు కూడా మీరు బలిపీఠం కట్టనట్లయితే మరి దయచేసి దేవుని కొరకు ఒక బలిపీఠాన్ని కట్టి, మీ ప్రార్థన బలిపీఠాన్ని, స్తుతి బలిపీఠాన్ని దేవుని కొరకు కట్టవలసిందిగా కోరుతున్నాను. హల్లెలూయా! మరి రానున్న రోజుల్లో ఎలాగ మరి బలిపీఠం కట్టాలి? ఎలాగ మరి దాని మీద అర్పణలు అర్పించాలి? స్తుతి బలులు అర్పించాలి? దేవుని మహిమని ఎలా మనం పొందుకోవాలి? ఏ విధంగా ఆ మహిమలో జీవించాలి? ఏ విధంగా వాగ్దానాలని స్వతంత్రింపజేసుకోవాలి? దేశాలని స్వతంత్రింపజేసుకోవాలి? అనే విషయాలన్నిటిని కూడా మనం వచ్చే ఎపిసోడ్స్‌లో చూద్దాం. ప్రార్థించుకుందాం. తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఈ బిడ్డలు నాయన బలిపీఠం గురించి విని ఉండగా తండ్రి, మీ ఆత్మకార్యం వారి జీవితాల్లో జరిగించండి. ప్రతి ఒక్కరిని మీరు ముట్టి మరి వారి జీవితంలో వారికి ఏది కొదువుగా ఉందో ఆ ఏరియాలన్నిటిని మీరు ఓపెన్ చేయమని వేడుకొంచున్నాం. మీ సన్నిధితో నింపండి, సహాయం చేయండి. మీ మహిమతో నింపండి. ప్రతి ఒక్కరిని బలపరచడానికి నాయన మీరిచ్చిన కృపను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.